బయట నుంచి ఎన్ని రకాలుగా కొనిపెట్టినా పిల్లలకి ఇంట్లో తల్లి చేస్తే ఆ ఆనందమే వేరు. మనం చేసిన వాటిని ఇష్టంగా వాళ్ళు హ్యాపీగా తింటుంటే ఇంకా అంతకంటే మనకేం కావాలండి. నేనైతే సర్ప్రైజ్గా ఇలా కేక్ చేసి ఇచ్చానండి. చాలా ఇష్టంగా తిన్నారు. చూసారు కదా ఎంత ఫ్లఫీగా ఉన్నాయి. కేక్ని రెడీ చేశాను. చాలా బాగుంటుందండి. తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ మెథడ్లో అయితే కేక్ చేస్తారు. మీరు కేక్ చేసిన ప్రతిసారి ఫ్లాప్ అవుతుందా అండి? అయితే ఈ వీడియోని ఒకసారి చూడండి. కొన్ని టిప్స్తో సహా చెప్పానండి. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 eggs వరకు వేసుకోండి. అలాగే 1/2 కప్పు ఆయిల్ని తీసుకుని వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు పాలను తీసుకుని వేసుకోండి. చల్లగా ఉన్న పాలను వేసుకుని అలాగే ఇందులోకి వెనిలా ఎసెన్స్ని వేసుకున్నాను 1 స్పూన్ వరకు. మీ దగ్గర లేదనుకోండి ఇలాచిని కూడా వేసుకోవచ్చు. వేసుకుని మొత్తం కూడా మిక్సీ పట్టుకోండి. బాగా బ్లెండ్ చేసుకోవాలండి. అలా చేసుకున్నప్పుడే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. చూసారు కదా ఈ విధంగా మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం 1 కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే మైదా పిండి ప్లేస్లో హెల్తీగా గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను షుగర్ పౌడర్ని 1.5 కప్పు వరకు తీసుకున్నాను. మీరు షుగర్ తక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు తీసుకుంటే సరిపోతుందండి. లేదంటే 1.5 కప్పు వరకు షుగర్ పౌడర్ తీసుకోండి. అలాగే ఇందులోకి బేకింగ్ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే చిటికెడంతా సాల్ట్ని కూడా వేసుకొని మొత్తం కూడా ఈ విధంగా జల్లించుకోవాలి. పిండి అనేది ఎప్పుడైతే మనకి స్మూత్గా ఇలా జల్లించుకొని తీసుకుంటే మనకి కేక్ అనేది చాలా స్మూత్గా ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది. అందుకే జల్లించి తీసుకోవాలి. ఈ విధంగా బాగా పిండిని జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు మిక్సీ జార్లో రెడీ చేసుకున్నాం కదండి, దాన్నంతా కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బీటర్ తీసుకుని దాంతో బాగా బీట్ చేసుకోండి. బాగా బీట్ చేసుకుంటేనే పిండి అనేది బాగా ఫ్లఫీగా బాగా పొంగుతూ వస్తుందండి. బాగా బీట్ చేసుకోండి. చూసారు కదా మొత్తం పిండినంతా కూడా ఈ విధంగా బీట్ చేసుకోవాలి. కనీసం ఒక 10 నిమిషాల వరకు కూడా బీట్ చేసుకోవాలి. తర్వాత ఒక స్మూత్గా ఉండే గెరెట్ని తీసుకొని మొత్తం పిండినంతా కూడా ఇలా ఒకే సైడ్కి తీసుకొని మొత్తం కూడా ఒకే సైడ్లోనే మనం ఈ విధంగా కలుపుకోవాలండి. రివర్స్ తిప్పుకుంటూ కాకుండా ఒకే సైడ్కి, ఇప్పుడు రైట్ సైడ్కి తిప్పుతూ నేను కలుపుకున్నాను కదండి, ఇలా ఒక సైడ్కే కలుపుకుంటూ మనం రెడీ చేసుకుంటే పిండి అనేది మన కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. అలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి మందపాటి ప్యాన్ పెట్టుకొని కావాలంటే మీరు అడుగున ఇసుకను వేసుకోవచ్చు. లేదా ఇలా డైరెక్ట్గా ప్యాన్ని వేడి చేసుకోండి. ఒక 10 నిమిషాలు అలాగే మూత పెట్టేసుకొని వేడి చేసుకోండి. అలాగే ఈ లోపల నేను కేక్ బౌల్ని తీసుకొని అడుగున ఇలా నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక పొడి పిండి కొద్దిగా తీసుకొని వేసుకొని మొత్తం విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల కేక్ బౌల్లో నుంచి కేక్ని తీసేటప్పుడు ఈజీగా సపరేట్ అయిపోతుందండి. అందుకే ఈ విధంగా మనం ముందుగానే వేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత కేక్ బౌల్లోకి పిండిని వేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న పిండిని వేసుకుని ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకుంటే పైన అంతా కూడా బుడగలు రాకుండా చాలా స్మూత్గా కేక్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఇప్పుడు 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్నాం కదండి. ఆ తర్వాత దీంట్లోకి ఒక స్టాండ్ పెట్టుకోండి. స్టాండ్ పెట్టుకొని దానిపైన మనం కేక్ బౌల్ని పెట్టుకోవాలి. పెట్టుకొని దీనిపైన మూత పెట్టేసి మరో 10 నిమిషాలు బేక్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ మూత అనేది మొత్తం అంతా కూడా క్లోజ్ అయ్యేలాగా ఉన్న మూతను పెట్టుకొని బేక్ చేసుకోండి. ఇప్పుడు ఉడికిందా లేదా అనేసి ఒక టూత్పిక్తో చెక్ చేసుకోండి. తడిగా లేదనుకోండి కరెక్ట్గా ఉడికిపోయినట్టు. తడిగా ఉండిందనుకోండి మరో 5 మినిట్స్ ఉడికించుకోండి. చూసారు కదా ఈ విధంగా బేకింగ్ చేసుకున్న తర్వాత చల్లారేంత వరకు ఒక పక్కన పెట్టేసింది. అలాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో నుంచి ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ బౌల్ని తీసుకొని సపరేట్గా తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఈ కేక్ని చుట్టూ చాకుతో కానీ లేదా ఒక గరిటతో కానీ మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ తీసామనుకోండి కేక్ అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది. ఎటువంటి పగుళ్ళు రాకుండా పర్ఫెక్ట్గా స్పాంజ్ లాంటి కేక్ రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్. సేమ్ ఇదే మెథడ్లో ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా వస్తుంది. కావాలంటే ఉడికించే ముందే అంటే బేక్ చేసే ముందే దీనిపైన మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం అనుకోండి చాలా బాగా డ్రై ఫ్రూట్స్ కేక్ రెడీ అయిపోతుంది. చూసారు కదా బ్యాక్ సైడ్ కూడా మాడిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా మన కేక్ అనేది రెడీ అయిందో చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఒక చాక్తో కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎంత ఎత్తుగా పొంగుతూ చాలా స్మూత్గా ఉండే కేక్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఒకసారి మీకు ప్రెస్ చేసి చూపిస్తున్నాను చూడండి. స్పాంజ్ లాంటి కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. Please subscribe my channel.